ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము స్నేహం గురించి. మీకు అందరికీ స్నేహితులు ఉన్నారా? స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఎవరినైతేనే స్నేహం చేయొచ్చు. స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. అది ఎప్పుడైనా కానీ స్నేహం చేసి ఉండొచ్చు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు, కుటుంబాలలో ఉన్నప్పుడు, పెద్ద పెరుగుతున్నప్పుడు, స్కూళ్ళల్లో కానీ, సమాజంలో కానీ, ఏ వయసులో ఉన్నా కానీ స్నేహం అయితే చేసి ఉండవచ్చు. ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనా, మనము దేవునితో స్నేహం ఎలా చేయాలి. ఇంతవరకు మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో స్నేహం చేశాం కదా. ఇప్పుడు దేవునితో స్నేహం చేయాలంటే మనం ఏం చేయాలి అనేది మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. మనము పేర్లు ఏం పెట్టుకుంటాం? నా పేరు నాగేంద్ర ప్రసాద్, మోసే అన్న, నీలయ్య సారు, శేఖర్ అన్న, అట్లా పేర్లు పెట్టుకుంటాం కదా. అలాగే దేవుడు ఒక వ్యక్తికి స్నేహితుడనే పేరు పెట్టాడు. పేరే స్నేహితుడు. ఎవరైనా? అబ్రహాం గారు. అంత పేరు రావడానికి అలా కారణాలు ఏంటి? ఆయన ఎలా దేవునితో స్నేహం చేశాడు, మనము మన స్నేహితులను ఎలా ఎంచుకోవాలి అనేది ఈరోజు క్లుప్తంగా బైబిల్ ప్రకారంగా వాక్యానుసారంగా మనం ధ్యానిద్దాం. వాక్య సహాయమై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అల్పుడను అయోగ్యుడను ఎన్నికే లేనటువంటి నన్ను కూడా ఎంచుకొని ప్రభువా, నీ వాక్యాన్ని బోధించుటకు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. స్తుతులు తండ్రి. ఇదిగో నాయన, నువ్వు ఏర్పరచుకున్న కుటుంబము, నువ్వు ఏర్పరచుకున్న సహవాసం ఇక్కడ కూడి ఉండగా ప్రభువా, నీ మాటలు బోధించినప్పుడు నువ్వే మాట్లాడి అందరి హృదయాలలో నీ మాటలు వినిపించి ప్రభువా, వాక్యం వినుచుండగా తండ్రి, మాలో ఉన్న బలహీనతలు తీసివేసి ఆత్మీయ మేలులో ఆత్మీయ బలము పొందుకొని తండ్రి, సమాజంలో తండ్రి నీతిగా జీవించుటకు, నీ కుమారులుగా అనిపించుటకు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడండి, ఇక్కడ యాకోబు గారు ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, అయ్యా, అబ్రహాం గారికి ఎందుకంతగా దేవుడు హెచ్చించాడు అంటే, మొదటగా ఏమీ లేనప్పుడు అబ్రహాం గారు ఏం నమ్మాడంట? దేవుని నమ్మాడంట. ఆ దేవుని నమ్మడాన్ని బట్టే ఆయన నీతిగా ఎంచబడ్డాడు, మరియు దేవుని స్నేహితుడని పేరు కలిగింది ఆయనకు. ఇంతకు దేవుని యొక్క స్నేహితుడు అని పిలిపించుకున్న ఆయన జీవితంలో ఏం చేశాడో మన అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి పిలుపు పొందాలంటే మనం ఏం చేయాలి అనేది మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, స్నేహం అంటే ఏంటి? స్నేహం అనగా తోడు, మైత్రి, చెలిమి, ఇంకా సహవాసము, ఆత్మీయ సంబంధము, ఇవన్నీ స్నేహానికి మరో పేర్లు. ఎక్కువ మంది స్నేహితులు ఎవరుకుంటారు చెప్పండి? వాక్యము కొంచెం వినండి, మీరు అర్థం చేసుకోండి. మనం సమాజంగా నార్మల్గా మాట్లాడే మాటలు ఉంటాయి, మనం పక్క వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుని చూడు, అలాంటి మాటలే ఉంటాయి స్నేహం గురించి. చెప్పండి, ఎక్కువ మంది స్నేహితులు ఎవరుకుంటారు? తాగుబోతులు వారుకుంటారా? ఆ తాగేంత వరకే ఉంటారు, మత్తు దిగిపోయిన తర్వాత ఉండరు. ఎక్కువ మంది స్నేహితులు ఎవరికి ఉంటారని బైబిల్ ఒక మాట చెప్తుంది చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. దళము గలవానికి స్నేహితులు అధికంగా గలను. చూడండి, స్నేహితులు ఎవరికి ఎక్కువ ఉంటారంట? ధనము గలవానికి. ఎందుకు? ధనవంతుడితో స్నేహం చేస్తే మన అవసరానికి ఉపయోగపడతాడు, మనల్ని కష్టాలలో ఆదుకుంటాడు. ఒకవేళ ధనం లేకపోతే
స్నేహం చేయడానికి ఇష్టపడరు. చూడండి, ఇప్పుడు కూడా సమాజంలో డబ్బున్న వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారు. చూడండి, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుండును. ఎవరన్నా డబ్బు లేని వాళ్ళ దగ్గరికి ఎవరన్నా స్నేహితులు వస్తారా? రారు. ఆ, చూడండి, స్నేహితులు కూడా ఎక్కువ డబ్బు ఉంటేనే స్నేహితులు అవుతారంట. అదే, ధనము గలవానికి స్నేహితులు ఎక్కువగా అవుతారు అంటున్నారు. చూడండి, దీనికి ఉదాహరణ మన దాంతో బైబిల్ గ్రంథంలో అత్యంత ధనవంతులలో యోబు గారు కూడా ఒకరే. యోబు గారు తెలుసు కదా, ఆయన ఆస్తి చాలా సంపన్నుడు. అలాంటి సంపన్నుడు ఒకసారి ఏమైంది, ఆయనకు రోగం వచ్చింది, కుష్ఠరోగము. కురుపులతో శరీరం మొత్తం నిండిపోయింది. చున్నికే చర్మం అంతా కుళ్ళి కుసించి ఆ చర్మం వేలాడుతోంది. ఆయన ఆయన చూసే భార్య ఏమనింది, దేవుణ్ణి దూషించి నువ్వు మరణం అయిపో, చనిపో అని చెప్పి భార్యతోనే అనిపించుకున్నాడు. అలాంటి వ్యక్తిని చూడ్నికి అతని స్నేహితులు వచ్చారు. చూడండి, వాళ్ళు ముగ్గురు వచ్చారు, వాళ్ళ స్నేహితులు. చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ఒకసారి చూడండి ఆ మాటలు. యోబు గారు రాసిన గ్రంథము. అంటే ఏం చెప్తున్నా, డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు చాలామంది ఉన్నారు, డబ్బు లేని తర్వాత ఒక ముగ్గురు వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో అనేది మనం చూద్దాం. చూడండి, యోబు గారు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోబు గారు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. 14వ వచనం. 19. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు. చూడండి, యోబు గారి దగ్గర డబ్బులు బాగా ఉంది, ఆస్తి ఐశ్వర్యం కలిగిన వ్యక్తి. ఆయన ఉన్నప్పుడు ఆయన కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు, బంధువులందరూ వచ్చేవాళ్ళు, చాలా ఉన్నతమైన స్థితిలో జీవించేవాడు. ఒక్కసారికి ఆయనకు రోగం వచ్చిన తర్వాత ఏమయ్యారంటే, ఇక్కడ నా బంధువులు ఎవరు నా యొద్దకు రాక ఉన్నారు. చూడండి, నా ప్రాణ స్నేహితులు కూడా నన్ను మర్చిపోయి ఉన్నారు. చూడండి, ఈయన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చాలామందికి చాలా సహాయం చేశాడు, బంధువులకైతేనేమి ప్రాణ స్నేహితులకైతేనేమి అందరికి చేశాడు. కానీ ఆయన జబ్బుతో పడి ఉన్నప్పుడు ఎవరు రాలేదంట, ఎవరు పలకరించిన కూడా రాలేదంట. కనీసం ఈయన చేసిన మేలులు కూడా మర్చిపోయినారు. ఎవరు వాళ్ళు? ప్రాణ స్నేహితులు మర్చిపోయినారు లేదా? ఆయన ఎలాంటి వాడో మర్చిపోయారు, ఎలాంటి స్థితిలో ఉన్నారో మర్చిపోయారు. కానీ చున్నీకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోబు గారికి రాసిన గ్రంథమే. ముగ్గురు స్నేహితులు అయితే వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. తేమోనీయుడైన ఎలిఫాజు, గహీయుడైన బిల్హాదు, నయామాతీయుడైన జోఫర్ అని యోబు ముగ్గురు స్నేహితులకు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. ముగ్గురు స్నేహితులు తన ప్రాణ స్నేహితుడు ఆపదలో ఉన్నాడని చెప్పి, రోగంతో పడి ఉన్నాడని తెలుసుకొని చున్నీకి వచ్చారు చాలా దూరం నుంచి. వాళ్ళు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు వారు ఆయనను కనుక్కోలేకపోయారు. ఎందుకు? చూడండి, వారు వచ్చి దూరంగా నిలబడి కనులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా ఉండేనని గ్రహించి ఎవరును అతనితో ఒక మాటైనను పలకక రేయింబగులు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ముగ్గురు స్నేహితులు వచ్చారు. ఎందుకోసం వచ్చారు? యోబుకు కలిగినటువంటి బాధను చున్నీకి. ఏంటయ్యా బాధ అంటే, అతని సమస్తం ఆస్తి మొత్తం పోయింది, కొడుకులు చనిపోయారు, కూతుళ్ళు చనిపోయింది, శరీరం మొత్తం రోగంతో ఉంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ముగ్గురు స్నేహితులు వచ్చారు. వాళ్ళు వచ్చి కనుక్కోలేకపోయారు, ఈయన నా స్నేహితుడు ఎలా అయిపోయాడని చెప్పి కనుక్కోలేక దూరం నుండి చూచి గుర్తుపట్టి చూసి బాధతో మాట్లాడుకోకుండా దూరంగా ఉండి 7 రోజులు మౌనంగా అతనితో పాటు కూర్చొని బాధపడి ఏడ్చారు.
ఏడ్చి వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే ఈ గ్రంథంలో, అయ్యా యోబు, నువ్వు ఎంత జీవితంలో జీవించావు, ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించావు, నీలాంటి వాడికి ఇలాంటి స్థితి వచ్చి ఉండకూడదు, నువ్వు ఏదో పాపం చేసుకున్నావు, లేకుంటే నీకు ఈ స్థితి వచ్చేది కాదని సూటిపోటి మాటలతో ఆ ముగ్గురు మాట్లాడారు. అందుకోసమే యోబు గారు చెప్తున్నారు, ఇదిగో నా ప్రాణ స్నేహితులు నేను చేసిన మేలును గుర్తించలేకపోతున్నారు, అందుకే ఇలాంటి మాట్లాడుతున్నారు అని ఆ మాటల యొక్క అర్థం. చూడండి, మనం కూడా మన జీవితంలో మన కుటుంబ సభ్యులతో కానీ మన స్నేహితులతో కానీ మేలు చేసినామనుకో, ఆ మేలు చేసినంత వరకు వాళ్ళు గుర్తుంటారు, తర్వాత అది గుర్తుండదు వాళ్ళకు. చూడండి, అందుకే మీకా గారు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తారంటే, స్నేహితులను నమ్మవద్దు, ఇలాంటి స్నేహితులు కాదు, ముఖ్యమైన స్నేహితులనే నమ్మకూడదు అంటాడు మీకా గారు. చూస్తారన్నమాట, మీకా గారు రాసిన గ్రంథము 7వ అధ్యాయము. చూడండి, స్నేహితులు ఎంతవరకు నమ్మాలి? పూర్తిగా స్నేహితులపైన ఆధారపడి జీవిస్తున్నావా? డబ్బుల కోసమే ఆధారపడి జీవిస్తున్నావా, లేకుంటే మేలుల కోసం ఆధారపడి జీవిస్తున్నావా ఏంటి అనేది ఒక మాట చూడండి. మీకా గారు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్మకొనవద్దు. ఎందుకంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టిపోయే అది సమయం రావచ్చు. దానికి ఉదాహరణే, యేసు ప్రభు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు నడిచారు, ఆయన చూపించినటువంటి అద్భుతాలన్నీ చూశారు, మేలులు పొందారు. కానీ ఆయన శిలువ మరణానికి అప్పగించబోయే ముందు ఏమయ్యారు? అందరూ చెల్లా చెదురైపోయారు. చూడండి, శిష్యులందరూ పారిపోయారు. అందుకే ఈ లోకంలో ఎవరిని నువ్వు అతిగా నమ్మకూడదు, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అది ఎవరైనా సరే, భార్య అయినా, భర్త అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, స్నేహితుడైనా, ప్రాణ స్నేహితుడైనా, ఎవరినంటే వాళ్ళను గుడ్డిగా నమ్మకూడదు. నమ్మచ్చు, ఎంతవరకు నమ్మచ్చు అంటే, ఇదిగో ఎక్కువ ఆధారపడకుండా నమ్ముకోవాలి. కానీ అతిగా నమ్మి, ఇందాక మనకు ఒక సంసోను చూసాం. సంసోను జీవితం ఏమైంది? ఆయనే కోరి ఒక స్త్రీతో ఆయన ఉండి ఎక్కువ నమ్మి తనకు ఏం చేస్తే తన ప్రాణం పోతుందో చెప్పాడు. చూడండి, దెలీలా. అందుకే ప్రాణ స్నేహితులను కూడా ఆలోచించి మనం ఉండాలి. అంటే అన్ని విషయాలు మనం షేర్ చేసుకోకూడదు, ప్రతి విషయం మనం షేర్ చేసుకోకూడదు అనేది దీని యొక్క అర్థము. చూడండి, ఇంతకు మనం ఎలాంటి వారితో స్నేహం చేయాలి? చూడండి, మనం స్నేహం చేసేటప్పుడు ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారిని ఎంచుకోవాలంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. కోప చిత్తునితో సహవాసము చేయకుము. సహవాసం అంటే స్నేహమే కదా. ఎవరితో చేయకూడదంట? కోపము గల వాళ్ళతో ఎక్కువ సాహసం చేయకూడదంట. చూడండి, మనం స్నేహం చేసేటప్పుడు చూసుకోవాలి వాళ్ళ కోపం ఎక్కువ ఉందా లేదా. కోపం ఎక్కువ అంటే ఏమవుతుంది? మనం యాడికన్నా పంచాయతీకి పిలుచుకొని బాగా మాట్లాడదాం రాకపోయినాం అనుకో, మనం ఏదో మామూలుగా పద్ధతిగా ప్రకారం మాట్లాడదాం వెళ్తే వానికి అసలే కోపం ఎక్కువ. వాడేం చేస్తాడు? అది పెద్దగా చేస్తాడు కోపంతో. అందుకే కోప చిత్తునితో నువ్వు సహవాసము చేయకూడదు. ఇంకొక మాట ఉంటుంది చూడండి కింద, క్రోధము గల వానితో కూడా పరిచయం కలిగి ఉండకూడదు. క్రోధము, కామము అలాంటి వ్యక్తి వాళ్ళతో మనము పరిచయాలు తగ్గించుకోవాలి. చూడండి, ఇదే సామెతల గ్రంథము 25వ అధ్యాయము ఒకసారి చూడండి, 17వ వచనం చూడండి. మనకు ఒక స్నేహితులు ఉన్నారు, మన స్నేహితులతో మనం ఎలా ఆధారపడాలి? ఎప్పుడు చిన్న చిన్న వాటికి ఆధారపడుతున్నామా? మనము మాటికి ఆధారపడుతున్నామా? ఒకసారి చూడండి, మాటికి నీ పొరుగువానింటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను దేశించినేమో. అబ్బా, మా వాళ్ళలే, మా బంధువులలే, బాగా డబ్బున్నలే సహాయం చేస్తారు, మేము మంచి స్నేహితులమే అని చెప్పి మాటికి పోకూడదంట. మాటికి పోతే ఏమవుతుంది?
ఎంత అయినోళ్ళైనా కానీ చీటికి మాటికి పోతుంటే ఏమవుతుంది? చులకన అవుతుంది ఫస్ట్. రెండోది ఏమవుతుంది? కొంచెం ఎక్కువ పోతున్నామనుకో ద్వేషం అవుతుంది. ఎంత అయినప్పటికి కూడా చూడండి, బైబిల్ ఎంత సూటిగా మాట్లాడుతుందో మనం గమనించము. మన వాళ్ళే అని చెప్పి పిలిచినా పిల్లకపోయినా అన్నిట్లో మనమే మా వాళ్ళ అని చెప్పి ముందు ముందు ఉంటాము. దాన్ని చూడండి, మాటి మాటికి నీ పొరుగు వానింటికి వెళ్ళకము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించినేమో, అందుకోసమే ఎక్కువ నువ్వు ఆధారపడుకో అలాంటి వారిపైన అని చెప్పి వాక్యం సెలవుస్తుంది. చూడండి ఒకసారి 16వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. మిత్రభేదం అంటే స్నేహితులను విడగట్టడం. ఎవడాడు? కొండెగాడు. కొండెగాడు అంటే ఎవరు? నీ ముందర ఒక మాటలు మాట్లాడతాడు, నువ్వు పోయిన తర్వాత ఇంకో మాటలు మాట్లాడతాడు నీ గురించే. అలాంటి వాళ్ళనే కొండెగాడు అంటాడు. మాటకారి. మన ముందర మన మాటలు చెప్తాడు, మన లేనప్పుడు ఇంకొక మాటలు మాట్లాడతాడు. అలాంటి వారితో మన స్నేహము చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు స్నేహ బంధాన్ని కూడా విడగొడతారు. మన వెనకాల ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. అలాంటి వారి పట్ల మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, ఇదే సామెతల గ్రంథము 26వ అధ్యాయము ఇంకొక మాట చూడండి. కొంతమంది మన ఇంట్లోనే చూసుకోండి, మనం స్నేహితులము, మన బంధువులు పెళ్ళిళ్ళలో చూసినప్పుడు మాటికి మాటికి జోకులు వేస్తుంటారు, నవ్విస్తుంటారు, మనల్ని చులకన చేస్తుంటారు ఆ జోకులతో. అలాంటి వారితో కూడా స్నేహం చేయకూడదంట. చూడండి ఆ మాట చూడండి, 26వ అధ్యాయము 19వ వచనం. తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు. అంటే ఇదిగో మన పక్కనే ఉంటాడు, మనతో మాట్లాడుతూనే ఉంటాడు, అందరి దగ్గర ఏం చేస్తాడు? మనను చులకన చేసి మాట్లాడతాడు. ఏమన్నంటే ఏమంటాడు? ఊరికే చెప్పలే, నవ్వులాటకి చెప్పలే అని అంటాడు. అలాంటి వారి పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఏంటివంటేనా స్నేహితుడిని ఎంచుకునేటప్పుడు మనం చేయవలసిన పనులు. ఇదిగో కోపంగా ఉన్న వానితో చేయకూడదు, క్రోధం గల వానితో స్నేహం చేయకూడదు, మూర్ఖుడితో స్నేహం చేయకూడదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మన స్నేహాన్ని విడగొడతారు. ఈ స్నేహము మన కుటుంబానికి మనకు ఇవి మచ్చగా నిలబడతాయి. అందుకే మన స్నేహం ఎప్పుడు ఎట్లా ఉండాలి? నీతిగా ఉండాలి. దేవుని యొక్క విలువలతో కూడినటువంటి ఆయన చెప్పిన మాటలకు అనుగుణంగా ఉండాలి. చూడండి, ఇంతకు మనం నిజమైన స్నేహం ఎవరితో చేయాలి? ఆ స్నేహం చేస్తే మనకేంటి లాభము చెప్పండి? నిజమైన స్నేహం ఎవరితో చేయాలి? తెలివి ఉన్నవంతా స్నేహం చేయాలి. చూడండి 13వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానం గల వాడగును. చూడండి, జ్ఞానం రావాలంటే ఎవరితో సహవాసం చేయాలా? అందుకే చదువుకునేటప్పుడు పిల్లలు చదువు రాని వాళ్ళు కొంతమంది ఉంటే చదువు వచ్చే వాళ్ళు పక్కలో కూర్చోబెడతారు. చదువురాని పిల్లలను తీసుకొచ్చి చదువుకున్న వారి మధ్యలో కూర్చోబెడతారు. ఎందుకు? వీడు బాగా చదివితే వీడిని చూసైనా కానీ పిల్లలు మారుతారని చెప్పేసి. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇదిగో మన సహవాసం ఎట్లున్నారంటే ఇదిగో దేవునితో సంబంధం కలిగి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని పట్ల శ్రద్ధగా జీవించే వారితో సహవాసం చేయాలి, అన్యులతో కాదు. చూడండి, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం కలవాడగును. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతాడు? కొన్ని రోజులు సాహసం వాళ్ళతో చేసామనికి ఏమవుతుందో మనం కూడా వాళ్ళలాగా తయారవుతాము. అందుకోసమే జ్ఞానులతో. ఇంకొక మాట ఏం చెప్తా అంటే వివేకం కూడా మనకు వస్తుంది ఎవరితో సాహసం చేస్తే? జ్ఞానులతో. చూడండి ఆ మాట కూడా 27వ సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం చూడండి. జ్ఞానం ఎట్లొస్తుందంటే ఇప్పుడు మన ఇంట్లో ఇనుములు ఉంటాయి, గొడ్డలి, ఏదైనా పదును తగ్గిపోయిందనుకో పదును పెట్టి నీకేమో ఉపయోగిస్తాం మనము? కంసాల దగ్గర తీసుకుపోతే బాగా వేడి చేసి ఏమిటితో కొడతాడు? మళ్ళీ ఇనుముతోనే కొడతాడు. ఇనుము చేతనే బాగుపడుతుంది. అందుకోసమే
ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇదో మన స్నేహము మంచివానితో స్నేహం చేసామనుకో, పోను 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 ఏమవుతుంది, మనం కూడా మంచివారిగానే తయారవుతుంది. ఇందాక మనం చూసాం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అందుకే అతనికి దేవుని స్నేహితుడనే పేరు కలిగినంది. ఇంతకు మన ఊళ్ళో కొన్ని పేర్లు ఉంటాయి. పేరుకు ముందర తాగుబోతు రమేష్, తాగుబోతు సుధాకర్, దొంగ రాముడు, పేర్లేమో మంచి పేర్లే, కానీ వాళ్ళు చేసే పనులను బట్టి ఏమైంది, బిరుదులు వచ్చాయి, తాగుబోతు, దొంగ అని చెప్పి. అలాంటి సహవాసం మనము చేయకూడదు. అందుకే చెప్తుంది, ఇనుముతో ఎట్లయితే పదును చేయబడుతుందో మనం కూడా మంచివారితో స్నేహం చేస్తే మనం ఏమవుతాము, మంచివారిగా మారుతాము. చూడండి, మనం ఆలయానికి వస్తున్నాము, ఇక్కడ కూర్చుంటున్నాము, మళ్ళీ వెళ్తున్నాము, బయట కూడా మన ప్రవర్తన ఎట్లా ఉంది, మనం మంచివారితో ఉన్నామా లేదంటే అన్యులతో ఉన్నామా? మన ప్రవర్తన మారాలంటే ఎవరితో తిరగాలి, దేవుని నమ్ముకున్న వారి పట్ల మనము బాధ్యతగా మనం ఉన్నామంటే ఇదిగో మనం కూడా వివేకం కలిగి జ్ఞానులుగా మారడానికి అవకాశం ఉంది. చూడండి, మనకు శత్రువులు బయట ఎక్కువ ఉన్నారనుకో, మనం వాళ్ళ దేవుని కొట్లాడతామా? కొట్లాడలేం కదా పోయి. కానీ మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించామనుకో, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ మంచి ప్రవర్తన కలిగి జీవించినామనుకో, దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో మన శత్రువులను కూడా ఎలా మారుస్తాడంట, మిత్రులుగా మారుస్తారంట. చూసారన్నమాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మంచి ప్రవర్తన కలిగి జీవించామనుకో దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం మగునప్పుడు ఆయన వాని శత్రువులను సహవానికి మిత్రులుగా చేయను. చూడండి, దేవునికి మనము నమ్మకంగా మంచి ప్రవర్తన గల వారిగా మనం జీవించినాం అనుకో, ఇదిగో మన శత్రువులను కూడా మనకేం చేస్తాడంట, మిత్రులుగా మారుస్తాడు. ఎట్లా మారుస్తాడంటే మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులే మన శత్రువులు కూడా ఏమనిపిస్తుంది, వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళతో ఎందుకులో గొడవలు అని చెప్పి వాళ్ళు కూడా మనతో గొడవలకు రారు. ఇదే దేవుని యొక్క మాటలకు మనం లోబడి జీవించినప్పుడే, మన ప్రవర్తన బాగున్నప్పుడే మన శత్రువులు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇవి దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు మనకు కలిగేటువంటి లాభాలు. చూడండి, ఇంకా దేవుని మనం నమ్ముకున్నాం అనుకో, ఒకవేళ మనము దేవుణ్ణి నమ్మకపోయినా కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టాడు. అదేంటన్నా, మేము దేవుణ్ణి నమ్ముతేనే మాకు సాయం చేస్తాడు, నమ్మకంతో సాయం చేసి, దేవుడు ఏ అన్యాయస్తుడు కాదు, ఆయన దృష్టిలో మనం అందరూ సమానమే. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను మళ్ళీ. చూడండి, నిజమైన స్నేహితుడు ఎప్పుడు ఏం చేయాలా, ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, 17వ అధ్యాయము సామెతల గ్రంథమే, ఇక్కడే ఉంటుంది కింద. 17వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. చూడండి, నిజమైన స్నేహితుడు ఎట్లుంటాడంట, మనల్ని కష్టాలలో విడిచిపెట్టిపోడు. చూడండి, మనం ప్రేమించే మనం ఎంచుకున్న స్నేహితుడు ఎట్లుండాలంటే మనల్ని కష్టాల నుంచి మధ్యలో వదిలేసే వ్యక్తిగా ఉండకూడదు. డబ్బు ఉన్నప్పుడు మన ఇంటికి బాగా చుట్టాలు వస్తారు, డబ్బు లేనప్పుడు ఎవరు రారు. ఇది సహజంగా మనం చూస్తున్నాం ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్లో. కానీ మనం సహవాసం ఎలాంటి వార్త చేయాలంటే ఇదిగో మనం కూడా ఒకరికి స్నేహితులుగా ఉన్నప్పుడు మన ప్రేమ అనేది వాళ్ళని ఎప్పటికీ విడవకోకుండా ఉండాలి. మనం ప్రేమించుకోకుండా కానీ మనల్ని ఎప్పుడు ఒక ఆయన ప్రేమిస్తూ ఉంటారు. ఎవరైనా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు మనల్ని ఎప్పుడు మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ వెలకట్టలేనిది, అమూల్యమైనది. అలాంటి ప్రేమ గల దేవుణ్ణి మనం నమ్మాలి ఫస్ట్. అలా దేవుణ్ణి మనం నమ్మినామనుకో ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం మారిపోతుంది. చూడండి, అబ్రహాం ఏమని చెప్పుకున్నాడా, నేను దేవుని యొక్క స్నేహితుడని? అబ్రహాం ఎక్కడ చెప్పలేదు. దేవుడే తన దాసుల ధర నిలబెట్టుకొని ఇదిగో నా స్నేహితుడు అని ఒకటి కాదు, రెండు కాదు, 3 చోట్ల చెప్పాడు, 3 చోట్ల చూపించాడు. చూడండి,
రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. రెండవ దినవృత్తాంతుల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడు నువ్వే అని ఒక రాజు చెప్తున్నాడు. యెహోషుపాతు అనే ఆయన ఒక రాజు. ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు, అయ్యా దేవుడా, నీవు ఈ రాజ్యం ఉందే, ఈ రాజ్యం నువ్వు ఎవరికి ఇచ్చావంటే నీ స్నేహితుడైన అబ్రహాంకి ఇచ్చిన రాజ్యం అయ్యా ఇది. ఈ రాజ్యంలో మేము నివసిస్తున్నాం తండ్రి. ఇదిగో మాకు పక్క దేశం వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. ఈ రాజ్యంలో నివసిస్తున్నటువంటి మమ్మల్ని నువ్వే ఆదుకోవాలా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఈయన ఏం చెప్తున్నా అంటే నీ స్నేహితుడైన అబ్రహాంకి ఇచ్చినటువంటి ఈ దేశము అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడిని ఒకసారి నమ్మిన తర్వాత ఆయన యొక్క వాగ్దానం ఏంటంటేనా, ఇదిగో నిన్ను అన్యజనులకు తండ్రిగా చేస్తాను, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమే ఇశ్రాయేలు యొక్క దేశము. ఇక్కడ ఏం చెప్పాడు? నీ స్నేహితుడైన అబ్రహాం అని చెప్పాడా? ఒకటి. రెండో చోట ఎక్కడ చెప్పాడు చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి, అబ్రహాము సంతానం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా స్నేహితుడైనా అని చెప్పేసి దేవుడే తన దాసుని నిలబెట్టుకొని చెప్తున్నాడు. అబ్రహామును నా స్నేహితుడు అని దేవుడు చెప్తున్నాడు. మూడోది మనం చూసాం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో చూసాము, నా స్నేహితుడైన అబ్రహాము అని అతనికి పేరు కలిగెను అని చెప్పేసి. ఇవి దేవుడే సెలవిస్తున్నాడు, నా స్నేహితుడు అని చెప్పేసి. ఒక దేవుణ్ణి నమ్మిన తర్వాత అబ్రహాము ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. 100 సంవత్సరాల వయసులో ఎవరైనా పిల్లలు పుడతారనుకుంటారా? 100 సంవత్సరాలు. కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మిన తర్వాత 100 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీకు ఒక కుమారుడు కంటాడు అంటే ఫస్ట్ ఏమన్నాడు అబ్రహాము? మనకు శారమ్మ ఒక్కటే నవ్వింది, నేను 95 ఏళ్ళు ఉన్నదే, నాకు వయసు అయిపోయింది, ఇంకా శరీరం కూడా నాకు సహకరించదు, నాకు పిల్లలు పుడతారని చెప్పి శారమ్మ నవ్విందా లేదా? నవ్వింది. శారమ్మ కన్నా ముందే అబ్రహాం కూడా నవ్వాడు. అబ్రహాం కూడా నాకు 100 సంవత్సరాలు దేవుడా, ఈ వయసులో నాకు పిల్లలేంటి, ఇది అసాధ్యం అని చెప్పేసి ఆయన కూడా నవ్వాడు. కానీ దేవుడి మాట ఎక్కడ తప్పిపోలేదు. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము 17వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. 16వ వచనం, 17వ అధ్యాయం 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదనను, ఆమె జనులకు తల్లి అయి ఉండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో, అబ్రహామా, నీ భార్య ఒక కుమారుడు కంటాది, ఆ కుమారుని యొక్క సంతానమే రాజుల వలన రాజులు పుడతారు నీ యొక్క సంతానం నుండి అంటే. చూడండి, అబ్రహాం సమాధానం చూడండి కింద 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ళ శారా కనునా అని మనసులో అనుకోనేను. చూడండి, నాకు 100 సంవత్సరాలు ఉన్నాయి, శారమ్మకు 90 ఉన్నాయి, మాకు ఈ వయసులో పిల్లలు పుడతారని చెప్పి ఫస్ట్ నవ్వుకున్నాడు.
కానీ దేవుని యొక్క వాగ్దానము ఎక్కడా తప్పిపోలేదు. చూడండి, ఇక్కడ కూడా 18వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. 14 వచనము, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ మీదటి కాలంలో నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడుకు షారాకు కుమారుడు కలిగెను. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా, అవును నువ్వు నవ్వితివా నేను పైన ఉంటుంది 12వ వచనంలో, నా యజమానుడు వృద్ధుడు, నేను వృద్ధురాలను, మాకు ఈ వయసులో పిల్లలు పుడతారని చెప్పి షారమ్మ కూడా నవ్వుకుంది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదూ లేదు. మీదటికి మళ్ళీ వస్తాను ఈ కాలానికి, అప్పుడు నీ కుమారుడు పుడతాడు అంటే ఆమె అప్పటికి కూడా నవ్వలేదు, మనసులో ఉంది ఆలోచన. చూడండి, దేవుని మనం నమ్మడం అంటే, ఆయన ఆజ్ఞలకు మనం లోబడి జీవించడం అంటే, మన ప్రవర్తన ఆయనకు నచ్చిందంటే ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆయన ముందు జరగబోయే సంగతులను కూడా మనకు ముందే చెప్తాడు. చూడండి 17వ వచనం చూడండి, దేవుడు మనం నమ్మినామనుకో, దేవుని ఆజ్ఞలకు మనం లోబడి జీవించినామనుకో, ఆయన చేయబోయే కార్యము ముందుగానే మనతో మాట్లాడుతాడు. దేవుని ఒకసారి నమ్మిన తర్వాత అబ్రహాంకు ముందే చెప్పాడు నీకు కుమారుడు పుడతాడు అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నాడు, ఇదిగో నీ యొక్క సహోదరుడు ఉన్నటువంటి ఆ దేశం ఉందే, ఏ దేశం చూడండి ఒకసారి, సోదోమ గొమొర్రా ప్రాంతాలను నేను నాశనం చేయబోతున్నానని చెప్పి ముందే సెలవిచ్చాడు. 17వ వచనం చూడండి, 18వ అధ్యాయం 17వ వచనము, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా. చూడండి, దేవుని నమ్ముకునే పిల్లలకు దేవుని కార్యాలు ఎప్పుడు రహస్యంగా ఉండవు, వాళ్ళకు బయలుపరచబడతాయి. ఇదిగో అబ్రహాం జీవితంలో అవి నెరవేర్చబడ్డాయి. అబ్రహాంకు ముందే చెప్తున్నాడు, అయ్యా ఆ సోదొమ గొమొర్రా ప్రాంతాలను నేను నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, తండ్రి ఆ దేశంలో నా తమ్ముడు నా సహోదరుడు ఉన్నాడు, అతడు రక్షించాలని చెప్పేసి ఈయన దేవునితోనే మాట్లాడుతున్నాడు. అక్కడ 50 మంది ఉంటే వాళ్ళని వదిలిపెడతావా? 40 మంది ఉంటే వదిలిపెడతావా? 30 మంది ఉంటే వదిలిపెడతావా? కనీసం 20 మంది ఉన్నా కానీ వదిలిపెడతావా అని చెప్పేసి ప్రార్థనాపూర్వకంగా ఆయనతో దేవునితో మాట్లాడాడు. అలాంటి సంబంధం మనం కలిగి ఉండాలి. ఏదో చిన్న సమస్య వచ్చినా కానీ మనం లోకం వైపు కాకుండా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మనము దేవుని దగ్గర విన్నవించుకున్నామనుకో, దేవునికి ఇష్టడై నువ్వు జీవించినావనుకో, ఆటోమేటిక్గా దేవుడు మనకు సమాధాన పరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనల్ని ఎక్కడ ఆయన వదిలిపెట్టాడు. మన స్నేహం ఎవరితో ఉండాలంటే, నిజమైన స్నేహం ఎవరితో ఉండాలి? నిజమైన స్నేహం, మనం స్నేహం చేసామనుకో, నువ్వు చనిపోవచ్చు, రేపొద్దున నేను చనిపోవచ్చు, మన స్నేహము విడిపోతుంది. లేదు, మన మధ్య డబ్బుల విషయంలోనో ఆస్తి తగాదలోనో దూరం పెరగచ్చు, మర్చిపోవచ్చు. కానీ నిజమైన స్నేహము, శాశ్వతమైన స్నేహం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథం రాసి 2000 సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటనలు కూడా మనం ఇప్పుడు చదువుతున్నామంటే కారణము దేవుణ్ణి అంతగా నమ్మాడు ఆయన. అందుకే దేవుని యొక్క స్నేహితుడని పేరు పొందాడు. మనము దేవుని యొక్క స్నేహితుడిగా పొందాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం కూడా దేవునితో స్నేహం చేయాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువుతో స్నేహం చేయాలంటే ఏం చేయాలి? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 14 వచనం చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? అయ్యా ప్రజలారా, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి మాటలు ఉన్నాయే, అవి మీరు చేస్తే చాలు, పాటిస్తే చాలు, అప్పుడు మీరు కూడా నా స్నేహితులు అవుతారు, నా స్నేహితులు అని పిలిపించుకుంటారు అని చెప్పి ఆ మాట సెలవిస్తున్నారు. ఇందుకు దేవుడు ఏం ఆజ్ఞాపించాడు మనకు? ఆయన జీవించినప్పుడు 2 వాగ్దానాలు ఇచ్చాడు మనకు. మొదటి ఆజ్ఞ, ఇదిగో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని చెప్పాడు. రెండవది, మన పూర్ణ ఆత్మతోనూ
పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు. మూడోది, ఆయన ఈ లోకంలోంచి పరలోకంకి వెళ్ళేటప్పుడు ఇంకొక మాట చెప్పాడు. ఇదిగో సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. ఎందుకంటే ఇదిగో ఉదయాన్నే చూసాం, దేవుడు ఈ ఈ జీవితం మనకు అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఈ శరీరానికి ఈ ఆత్మకు శిక్షలు ఉంటాయి, పరలోకము పాతాళం ఉంటాయి. ఇదిగో ఏ మానవుడు పాతాళానికి పోకూడదు అనేది దేవుని యొక్క సంకల్పము. ఇదిగో మనం అందరము ఆయన యొక్క నిజమైన ఆజ్ఞలు పాటించి ఆయన మనం నమ్ముకున్నామంటే మనం కూడా దేవుని యొక్క ఉన్నతమైన స్థానాలకు మనం కూడా తీసుకెళ్తాడు. ఈ మాటలు మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, ఇదిగో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమించి ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును కూడా నా ఆజ్ఞలు గైకొనిలా నా ప్రేమ యందు మీ యందు నిలిచి ఉందును అని చెప్పేసి, మనము దేవుని అయితే ఎప్పుడైతే ఆజ్ఞలు పాటించామో అప్పుడు ఆయన ప్రేమ కూడా మన యందు ఉంటుంది. లేదు మనం ప్రేమించకపోయినా కూడా ఆయన యొక్క ప్రేమ ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టిపోదు. మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన మనందరి ఎడల కృప చూపేవాడిగా ఉన్నాడు. కానీ మనమే చిన్న సమస్య వచ్చినా కానీ భయపడిపోతుంటాము, నాకే ఎందుకు అని చెప్పేసి. చిరు ఒక మాట చూడండి, 2వ తిమోతిలకు రాసిన గ్రంథము, అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతికి రాసిన పత్రిక 13వ వచనం చూడండి. 2వ అధ్యాయము 13వ వచనం, 2వ తిమోతిలకు రాసిన పత్రిక. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. అయ్యా అక్క అమ్మలారా, మనం నమ్ముకున్నా కానీ దేవుడైతే నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. కానీ ఒక్కసారి నీ హృదయంతో, మంచి హృదయంతో, సత్ప్రవర్తన గల హృదయంతో దేవుని నమ్మి చూసినావంటే ఇంకా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇంకా మేలులు పొందుతావా. ఎందుకంటే ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. అంటే ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఆయన మంచి స్వభావం కలవాడు. ఒక్కసారి నువ్వు అడిగి చూడు నీ హృదయంతో, ఖచ్చితంగా మేలులు పొందుతావు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని చెప్పి మనకు వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం అందరం కూడా ఎవరితో స్నేహం ఎక్కువ పెంచుకోవాలి? ఈ లోక సంబంధమైన స్నేహం మంచిదే, కానీ అది కొద్ది వరకు మాత్రమే మనల్ని నడిపిస్తుంది. ఇదిగో నీ దగ్గర డబ్బు లేదా, ఈ స్నేహము వెనకబడిపోతుంది. నీ దగ్గర ఏ రొంత కొదవైనా కానీ నీ స్నేహితుడు నిన్ను దాటి వెళ్ళిపోవచ్చు. కానీ నీలో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయనుకో, ఇదిగో స్థిరంగా ఆయన ఆజ్ఞలు నీ హృదయంలో ఉంటే, ఇదిగో నువ్వు దేవునికి ఎప్పటికీ ఎల్లప్పటికీ నిజమైన స్నేహితునిగా పిలువబడతావు అని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా మన హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయన సువార్తను మనము ప్రకటిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించామనుకో, మనం కూడా దేవుని యొక్క స్నేహితులమని పిలువబడతాము. ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని మనము దేవుని నమ్మి ఆ నమ్మకానికి తగినట్టు మంచి పనులు చేయాలని దేవుని యొక్క మాటను బట్టి మీకు మరోసారి పిలుపునిస్తున్నాను. చూడండి, సేవ అంటే ఏమనుకుంటున్నారు? మనము ఒక మాట, దాసుడు స్నేహితుడు. మీరు దాసులుగా ఉండకుండా స్నేహితులుగా ఉంటాడని చెప్తున్నాడు. దాసుడు అంటే ఏం చేస్తాడు? పని చేసుకుంటూ పోతాడు. ఏ పని? మన ఏదైనా పని, దేవుని సేవలో చిన్న పని కూడా అది దేవుని యొక్క మనసులో మనం లెక్కించబడతాం. చూడండి, చిన్న పని, ఆలయంకి వచ్చి చిన్న పని చేసినా కానీ దేవుని పని చేసినట్టే లెక్క. ఏదో సువార్త ప్రకటించాలంటే వాక్యం చదివి బయట చెప్పాలని ఇంత పెద్దగా ఉండదు. దేవుని నమ్మి దేవుని యొక్క పని ఏదైనా కానీ చేస్తే దేవుని సేవ చేసినట్టే లెక్క. చూడండి, ఈ మాటలు మనము హృదయంలో పెట్టుకొని ఆయనకు అనుగుణంగా మనము నడుచుకున్నామంటేనా మన శత్రువులను సహితము మిత్రులుగా చేసి నడిపించే గొప్ప దేవుడు మన దేవుడు. ఈ మాటలను దేవుడు తన వెడుకల్లో పెట్టుకొని వర్ధిల్లు చేయలుగాక. ఆమేన్. నా వాక్యాన్ని ముగించుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, నీలేశ్ సార్కు మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా అద్భుతకరమైన వాక్య సందేశం అందించి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో మరి బోధించడానికి
తన దాసుడు బ్రదర్ నాగేంద్ర గారిని బట్టి నా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. మంచి విలువైనటువంటి యొక్క వార్తలు ఒక్కొక్క వారం ఒక మంచి టాపిక్ ఎన్నుకొని మరి ఎక్కువగా మరి తెలియనటువంటి భాష కాకుండా అందరికీ తెలిసినటువంటి యొక్క వాక్య సందేశమును అందించి మరి ఈ రోజున మరి నిజమైనటువంటి స్నేహితులు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. సో తన దాసుడు చెప్పిన ప్రతి ఒక్క రెఫరెన్స్ అన్నీ కూడా నేను డైరీలో రాసుకున్నాను. ఎందుకంటే మనం జస్ట్ విని విడిచిపెట్టి వెళ్ళకూడదు. రేపొద్దున అది మనము చదవడం ద్వారా మరి తన దాసుడు చెప్పిన వాక్య సందేశము మళ్ళీ మనం మెమరైజ్ చేసుకోవచ్చు. మరి పోయిన వారు ఏ వాక్యం చెప్పారు అనేది ఈ వారం అడిగితే మనం చెప్పలేకపోయాం. ఎందుకంటే ఇక్కడ నుండి ఇప్పుడే వింటాము, తర్వాత బయటికి వెళ్ళిపోతే ఏం గుర్తుండదు. అలా కాదు, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక ఇలాగా డైరీ మెయింటైన్ చేస్తే డే 2ను వాక్యం చెప్పిన సహోదరుడు టాపిక్ స్నేహము అనేటువంటి ఒక మాట మీద ఇవన్నీ కూడా దయచేసి మీరు వాక్యం ప్రేమించే వ్యక్తులైతే ఒక డైరీని ఒక పెన్ను తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సిందిగా కోరుచుకున్నాను. చక్కటి వాక్య సందేశం అందించి మంచి లోతైన విషయాలు చెప్పినటువంటి మరొకసారి తన దాసుని కుటుంబానికి నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామ కొరకై స్తోత్రాలు. చెప్పబడిన వాక్య సందేశమును ప్రభువా నిజమైన స్నేహితుడు అయ్యా, ఇదిగో తండ్రి, నా యొక్క ప్రాణ స్నేహితుడు నన్ను మరిచి ఉన్నారని యోబు ఏ రీతిగా ప్రభా సెలవిచ్చారో నిజమే. ఈ రోజున ప్రభా అలనాడు యోబునే మరిచిపోయారు. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి యోబునే మరిచిపోయారు. తన దాసులు కూడా మాట వినలేకపోయారు. అవును తండ్రి, కష్టాలలో ఇబ్బందులు ఉన్నప్పుడు మరి అన్ని సమయాలలో మీరు మాత్రమే మాకు నిజమైన స్నేహితులని ప్రభా, మీరు నా మాటను విని ఎడలా ఇదో మీరు నాకు నిజంగా స్నేహితులని ఉంటారని ఈ దాసుని యొక్క వాక్యం ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, వాక్యం చెప్పిన నాగేంద్ర బ్రదర్ని దీవించండి, తన భార్య 2 కుమార్తెలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీలే సార గారిని బట్టి దేవానికి స్తోత్రాలు. ప్రేమించిన చక్కటి ప్రభా మరి కుమారుని బట్టి, కోడలను మనవలను బట్టి దేవానికి స్తోత్రాలు. అలాగనే ఆహారాన్ని బట్టి, శేఖరణ బట్టి దేవానికి స్తోత్రాలు. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వదిలే చేయమని, నీ సన్నిధికి కానుకలు తీసుకొచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయును ఆయన కుమారుడైన ప్రభునేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం, సమాధాన, సంతోషమును చేరువచ్చిన మనకును ప్రపంచంలో సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.